మంచి ఫ్యామిలీకి సంబంధించిన ఇష్యూతో పాటు ఏదో అరాచకం అన్న ఒక ట్యాగ్ లైన్ పెట్టి టైటిల్ పెట్టేసి ఒక న్యూస్ సర్క్యులేట్ అవుతుంది యూనివర్సిటీకి సంబంధించి. సో ఏంటి, ఏం జరుగుతుంది? కాదయ్య బాబు, యూనివర్సిటీ పెట్టి ఇన్ని సంవత్సరాలకి 10 ఏళ్ళయ్యా 25 సంవత్సరాలకి ఇన్ని సంవత్సరాలకి ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చాయి అరాచకాలు? నేను ఇందాక చూశాను లైవ్ లో ఏదో ఛానల్లో మధ్యాహ్నం భోజనం ఖచ్చితంగా ఇక్కడే చేయాలని ఒక డిమాండ్ పెట్టేవాళ్ళంట. నువ్వు తిన్నా తినకపోయినా డబ్బులు కట్టాలంట. ప్రైవేట్ హాస్టల్లో ఉంటే చదువుకుంటున్నారంట. ఎందుకంటే అక్కడ ఉండడానికి చాలా ఏదో వాళ్ళకి అసౌకర్యం అంట. ఇట్లాంటి ప్రైవేట్ హాస్టల్లో ఎవరు ఉంటారు? మా డే స్కాలర్స్ ఉంటారు. ఇంతకన్నా బుద్ధిహీనులు ఎవరన్నా ఉన్నారా? నువ్వు అక్కడ ఉండలేదే కాదు, హాస్టల్ ఫీజు ఎప్పుడైనా సరే రెసిడెన్షియల్ కి డే స్కాలర్స్ ఉండే డిఫరెంట్ ఏంటంటే రెసిడెన్షియల్ కొన్ని లక్షలు కట్టి అక్కడ ఉండాలి, పైగా తల్లిదండ్రులకు దూరంగా ఉండాలి, ఫ్రీడమ్ ఖచ్చితంగా ఉండదు. ఫ్రీడమ్ కోరుకునేవారు, పైగా మోహన్ బాబు గారి యూనివర్సిటీ అసలు చచ్చినా ఉండదు ఫ్రీడమ్ 100%. డిసిప్లిన్ కి పెద్ద పెట్టారు, అంతే కదా, అది ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. సో ఆ డిసిప్లిన్ తట్టుకోలేని వాళ్ళు, బయట తిరుగుదాం అనుకునే వాళ్ళు ప్రైవేట్ హాస్టల్స్ లో ఉండి డే స్కాలర్ గా చేస్తారు, అంతే. అయితే ఇప్పుడు ఏంటి, డే స్కాలర్ గా నువ్వు వచ్చినంత మాత్రం రెసిడెన్షియల్ లో ఫుడ్ బాగాలేదని నువ్వు ఎలా ఎడ్యుకేషన్ పాస్ చేస్తావు? అండ్ నెక్స్ట్, ఇప్పటి వరకు ఏ తల్లిదండ్రి బయటకు వచ్చి నా కొడుకుని హింస పెట్టారండి అని చెప్పాల, నా కొడుకును వాతలు వచ్చేలా కొట్టారండి అని చెప్పాల, ఇడ్లీలో ఈగ సాంబార్లో బొద్దింకి వచ్చిందని ఎవరు చెప్పాల, సరిగా తిండి పెట్టట్లేదండి అని చెప్పాల, పొద్దున్న నుంచి సాయంత్రం వరకు చదవడానికి హింస పెడుతున్నారండి అని చెప్పాల. చదువుకు చదువు, ఆటలకి ఆటలు, పాటలకి పాటలు అన్నీ ఉన్నాయి. పైగా మోహన్ బాబు గారి బర్త్డే రోజు నిన్న సంక్రాంతి వేడుకలు, ఏ పండుగ అయినా సరే అక్కడ ఒక వాతావరణం ఉంటుంది పిల్లలందరికీ, అది తెలిసేలాగా. అండ్ అందరూ గమనించండి, దోచుకుంటున్నారు. మరి 25% పిల్లలకి ఉచిత విద్య ఇస్తున్నారు, దాన్ని ఎందుకు మాట్లాడుకోవట్లేదు? అదేలా దోపిడీ అవుతుంది? నువ్వు ఫ్రీ ఎడ్యుకేషన్ కూడా అందరినీ దోచుకుంటే నువ్వు దోపిడీ కలిగి, మరి చారిటీ గురించి ఎందుకు మాట్లాడుకోవట్లేదు? బురద చల్లే ప్రయత్నం సొంత కొడుకే చేస్తున్నాడు అని చెప్పి ఇప్పుడు అందరికీ లేచి అవుతారు, సంఘ సంస్కర్తలందరూ బయలుదేరారు. ఇవే వీళ్ళకి నేను చెప్తున్నా చూడు, నిన్నగాక మొన్న తలుపులు ధరడానికి వెళ్ళాడు, మళ్ళీ తాకి తలుపులు ధరడం అలవాటే కదా మన పెద్ద మనిషికి. నిన్న ఏమైంది తిరుపతిలో, బాబు ఎందుకు వచ్చావు, లోపల నాకు కావాల్సిన ఇంపార్టెంట్ థింగ్ ఏదో 2 సమాజాలు ఉన్నాయి, సరే బాబు పోయా. విద్యార్థి సంఘాలందరినీ ఎగేసుకొని వచ్చావు, ఎందుకు అంటే అన్యాయాలు అక్రమాలు అని. ఏంటి అన్యాయం, ఏంటి అక్రమం? అన్యాయం అంటే అన్యాయమే, అక్రమం అంటే అక్రమమే అన్నాము. బాబు ఏంటో చెప్పించావు, అదేదో నీకోసం కదా మేము వచ్చాము, నువ్వు నోరెప్పితే మేము జై అని సపోర్ట్ చేస్తాం, గట్టిగా నిలదీస్తాం, చెప్పు. అన్యాయం అంటే అన్యాయమే, అంతే, ఇంకంత నుంచి ఇంకేమీ లేదు. అనవసరంగా వచ్చాము వీటితో పాటు, మా పరువు ఎక్కడ పోతావు. రేపటి రోజు నిజంగా మేము ఫైట్ చేసిన అంశం మీద ఎవడు మమ్మల్ని గుర్తించాడు కదా, అందుకని చెప్పేసి వాళ్ళందరూ వెళ్ళిపోయారు. ఈయనకేమో ఒంటరి అయిపోయాడు, ఇంత కష్టపడి అందరినీ తీసుకొచ్చి ఏదో అన్యాయం అక్రమాన్ని ఏదో చేద్దాం అనుకుంటే ఎవరు లేరు, సైలెంట్ గా పోతేనేమో సిగ్గుపోతుంది. మరి బాగా కడుపు నొప్పి, అమ్మో కాలు నొప్పి అని చెప్పి అని చెప్పాడు ఏడ్చుకుంటూ. ఇది జరిగింది. ఇంకో క్వశ్చన్ సార్, దీనికి సంబంధించి కన్నాంబక్ సినిమా కోసం ఆస్తులన్నీ వాడేస్తున్నారు అన్న టాపిక్ ఒకటి ఉంది, ఇది కూడా మాట్లాడింది అంశం ఉంది. ఇది ఎంతవరకు నిజం అంటారు? మోహన్ బాబు గారికి అసలు ఆస్తులే లేవండి, అడుక్కు తింటాడు మోహన్ బాబు. కన్నప్ప సినిమాకి డబ్బులు లేదే ఏం చేయాలి అర్థం కాక ఈ స్టూడెంట్స్ అందరు మెడ మీద కత్తి పెట్టి దోచుకొని డబ్బులు ఇస్తారా సస్తారా అని 200 కోట్లు పోగేసి ఇండోనేషియా పోయి సినిమాలు తీస్తున్నారు. లేదు మోహన్ బాబు దగ్గర అసలు డబ్బులే లేవు. మనుషుల గాడిదలో ఎలా మాట్లాడతారు? అండ్ నెక్స్ట్ ఇప్పుడు యూనివర్సిటీ పిల్లలకు కూడా ఇదే విద్యార్థి సంఘాల వాళ్ళు చాలా మంది అంటే ప్రైవేట్ ఆర్గనైజేషన్ వీళ్ళంతా వెళ్ళి సర్వే చేశారు. ఎవరెవరైతే ఇక్కడ చదువుతున్నారో వాళ్ళందరి పేరెంట్స్ దగ్గరికి సర్వే చేశారు. అమ్మా రండి, మీకు మోహన్ బాబు యూనివర్సిటీ అని చిచ్చి లేదండి, మీకేమన్నా అదుందా? ఆయన దేవుడు, మేమైనా మా పిల్లోడిని ఇలా చూసుకుంటామో లేదో మాకు తెలియదు, కానీ అక్కడికి వెళ్ళాక పద్ధతిగా వచ్చాడు, చాలా సంతోషంగా ఉంది. ఫీజులు ఏదో ఎక్కువ అంట కదా, ఆ మాత్రం ఎడ్యుకేషన్ ఇస్తున్నారు, ఆ మాత్రం అన్ని ఆ మాత్రం ఉంటాయి కదండి. పెట్టడానికి మాకు లేని బాధ, అడిగే మీకెందుకని వాళ్ళు అడుగుతున్నారు. ఇప్పుడు ఇంటర్నేషనల్ స్కూల్ ఇప్పుడు మన కాలనీలో పక్కన ఏదో ఏబిసిడి స్కూల్ ఉందంటే దాని ఫీజులు ఎలా ఉంటాయో మనకి తెలుసు.
ఒక పెద్ద ఇంటర్నేషనల్ స్కూల్ ఉందో దాని ఫీజు ఎలా ఉంటుందో మనకు తెలుసు. ఒక పెద్ద ప్లే గ్రౌండ్, వాళ్ళకంటే మార్నింగ్ ప్లెడ్జ్ దగ్గర నుంచి అసెంబ్లీ దగ్గర నుంచి ఈవినింగ్ వరకు కొన్ని కార్యక్రమాలు, కల్చరల్, స్పోర్ట్స్, అవి ఇవి, కంప్యూటర్ క్లాసెస్, అందమైన లైబ్రరీ, డిజిటల్ ఎడ్యుకేషన్. అండ్ మంచి విద్యను చెప్పాలి అందించాలి అంటే మంచి బోధకులు కూడా కావాలి. మంచి బోధకులకి డిమాండ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కడెక్కడి నుంచో తెచ్చుకుంటారు. అలాగే హైలీ పే చేయాలి. నీకు మంచి విద్య చెప్పాలి. ఇప్పుడు నీకు మంచి ఫుడ్ ఇవ్వాలి అంటే నేను మంచి షెఫ్ని పెట్టుకోవాలి. నేను మంచి షెఫ్ని పెట్టుకుంటేనే నువ్వు నా దగ్గరకు వస్తావు రుచి బాగుందని. అంతే కదా. నేను మంచి షెఫ్కి నేను కోట్లలో ఇస్తున్నా కాబట్టి నీ ఫుడ్ కాస్ట్ నువ్వు తినే ఇడ్లీకి 500 పెడుతున్నా. అంతే. అది 5 స్టార్ హోటల్. లేదు నువ్వు ఎవడేసినా పర్లేదు ఇడ్లీ నేను తింటాను 20 రూపాయలకి అంటే రోడ్డు మీద తిను, సైకిల్ బండి మీద పెట్టుకొని కూడా గొడవ వేసుకుని అప్పుడు అమ్ముతారు. తేడా ఉంటుంది ప్రతిదానికి. అండ్ ఇంకొకటి, యూనిఫామ్ మా దగ్గరే కొనాలి అని ఎందుకు అంటారో చెప్పనా? అది దోపిడీ కాదు, అది వ్యాపారం కాదు. యూనిక్నెస్ అనేది ఒకటి ఉంటుంది. రెడ్ కలర్ లాగు, వైట్ కలర్ చొక్కా నీకు చెబుతా. నువ్వు కొనే రెడ్లు ఎలా ఉంటాయో తెలుసా? ఒకటి మెరూన్ ఉంటుంది, ఒకటి డార్క్ రెడ్ ఉంటుంది, ఒకటి లైట్ రెడ్ ఉంటుంది, ఒకటైతే అసలు అది ఏం రెడ్డో తెలియదు. 10 మందిని నిలబెడితే ఒక్కొక్కటిలాగా ఒక్కో రంగులో మెరుస్తుందండి. క్వాలిటీని బట్టి, ఆ ఫ్యాబ్రిక్ ని బట్టి డిఫరెంట్ డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి. వైట్ చొక్కాలే 30 రకాల వైట్లు కనబడతాయి మనకి. ఏ వైట్ ఏదో అర్థమై చాలా. సో మా దగ్గరే కొనండి అంటే మేము ఒకటే తాను తెచ్చి అందరికి ఈక్వల్ చేసేప్పుడు గ్రూప్ ఫోటో పిల్లలకు దిగినా కూడా అందంగా వస్తాయి, అన్ని ఈక్వల్ గా ఉంటాయి. డిఫరెంట్ డిఫరెంట్ షేడ్స్, కలర్స్, ఫ్యాబ్రిక్స్ ఇవన్నీ ఉండవు. ఆ యూనిటీ కోసం అని చెప్పేసి వాళ్ళు అలా ఇస్తారు. నెక్స్ట్, మా బస్సే ఎక్కాలి, మా బస్సులోనే దిగాలని ఎందుకు అంటారు అంటే ఒకటి మెయిన్ చెప్తా. ఇప్పుడు మనమున్న బిల్డింగ్ అయినా సరే నువ్వే గెస్ట్ తీసుకొచ్చావు అనుకో, నీకు ఒక నీ టెరిటరీ మీద నీకు అవగాహన ఉంటుంది, నీ పార్కింగ్ స్పేస్ మీద నీకు ఒక ఐడియా ఉంటుంది. నువ్వు అదే గెస్ట్ లని వాళ్ళ బండ్లలో రమ్మను అనుకో, వాడు వచ్చి గందరగోళం చేస్తాడు. ఎడబెట్టాలో తెలియదు, ఎట్టుకోవాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు. ఉంటాయి కదా. స్కూల్ కూడా అంతే. అక్కడ ఇంకొకటి, స్కూల్ దగ్గర ఏం జరుగుతుందో చెప్పడం, ఒక పిల్లోడు బెంజ్ లో దిగుతాడు, ఒక పిల్లోడేమో హెలికాప్టర్ లో దిగుతాడు, ఇంకో పిల్లోడు సైకిల్ మీద దిగుతాడు, ఓ పిల్లోడు ఆటోలో దిగుతాడు, ఓ పిల్లోడు స్కూటీలో దిగుతాడు. వాళ్ళలో వాళ్ళకి గొప్ప బీద ఇవన్నీ ఉండకుండా నేనే బస్సు పెట్టాను అనుకో, నువ్వు అంబానీ కొడుకు అయినా ఈ బస్సులోనే కూర్చోవాలి, ఇక్కడే కూర్చోవాలి. నువ్వు భిక్షపతి కొడుకు అయినా ఈ బస్సు ఎక్కాలి, ఇక్కడే కూర్చోవాలి. పద్ధతి బాగా మరి ఇంకేంటి. అండ్ ఇంకోటి, అందరికి విచ్చలవిడతలు వేసి అందరూ వచ్చి అక్కడ ట్రాఫిక్ జామ్ చేస్తారు. నా బస్సులు అనుకో, నీ ఇంటికి వస్తే నీటికి వెళ్తాయి, టైంకి దింపుతారు, టైంకి పంపిస్తారు. ఇవి అందుకు చూడాలి. వాళ్ళు పెట్టుకున్నాడు అనుకుంటే ఏదో మీ దగ్గర దోచుకోవడానికి కాదు. ఇకపోతే ఆ బస్సులకి నామినల్ ఫీజు తీసుకుంటారు. ఎందుకంటే మీ పిల్లలందరి బాధ్యత ఒక కండక్టర్ తీసుకుంటాడు కాబట్టి వాడికి ఇంత ఇవ్వాలి, నడిపే డ్రైవర్కి ఇంత ఇవ్వాలి. బస్సులో ఆడపిల్లలు ఉంటారు, పద్ధతి పాడు ఉండేలాగా చూసుకోవాలా. ఆ 10 మంది 20 మంది పిల్లలు కేర్ టేకర్ లా కండక్టర్ ఉంటారు, వాడి జీతం ఇవ్వాలి, పెట్రోల్ పోయించాలి, దానికి ఒక రేట్ ఉంటుంది. అది పిల్లల దగ్గర తీసుకుంటారు. నీ కార్లో నువ్వు వస్తే పెట్రోల్ కొట్టించుకో, మరి దీనికి ఇవ్వడానికి 7 రూపాయలకు ఆ ఫీజు కట్టట్లేదా, బస్సు కూడా ఇవ్వాలి. అవును బాబు, ఫీజే బస్సే, యూనిఫామ్ బుక్సే, ఇంకేం కావాలి. నెక్స్ట్, స్పోర్ట్స్, ఆ యాక్టివిటీస్, ఈ యాక్టివిటీస్, ఇవన్నీ స్కూల్స్ లో చక్కగా ఉంటాయి. ఎడ్యుకేషన్ ఎంత బాగుంటే ఫీజు కూడా అలాగే ఉంటుంది. అది దోపిడీ అయితే కాదు. నిజంగా అది దోపిడీ అనుకుంటే మీరు ప్రభుత్వ పాఠశాలల ముందు కూర్చొని ధర్నాలు చేసి సేమ్ ఈ రేంజ్ డిజిటల్ క్లాసెస్ అని అక్కడ పెట్టించండి. అప్పుడు అందరూ అక్కడికే వెళ్తారు. వీళ్ళు దోచుకోరు, మీకు దోపిడీ అనిపిస్తాయి. అండ్ ఇక్కడ విషయం ఏంటంటే సొంత కొడుకే వచ్చి ఏదో చెప్తున్నాడు కాబట్టి వీళ్ళందరికీ లేచి వచ్చాయి. ఇప్పుడు ఆ సొంత కొడుకుకి రే బాబు నీకేం కావాలి, ఆస్తా అంతస్తా అంటే ఏం అవసరం లేదు, అన్నయ్య అక్రమాలు అంటున్నాడు. ఎక్కడ జరిగిందో చెప్పే అక్రమం అంటే వాడికే తెలిసి చావట్లా, ఎందుకు జరిగిందో తెలియదు, ఏడు జరిగిందో తెలియదు, ఏది పడుతుంది బాగా వేస్తున్నాడు. అవిటిని మనం సోర్స్ గా తీసుకొని పెద్ద మీద బురద చల్లాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇంట్లో ఒక మనిషి పడక వాళ్ళ మీద బురద చల్లే ప్రయత్నం చేస్తున్నాడు. అన్నంటే పడక మీ దగ్గర ఫీజులు తీసుకొని సినిమాలు చేస్తున్నాడు అంటున్నాడు. విష్ణు చేసే బిజినెస్ లు ఈ 200 కోట్లు సినిమా పెద్ద అసలు ఇంచండి.
ఆ అబ్బాయి బోల్డ్ బిజినెస్ చేస్తాడు, కూర్చున్న చోటికి కంపెనీలను పిలిచి ఎప్పుడు ఏదో ఒకటి చేస్తాడు. మనకు అది చేత కాదు, చేసేవాడినేమో చేయనీవు, అది అక్రమం అన్యాయం అంటావు. ఏం మాట్లాడతావు? ఇది మనోజ్ విషయంలో మనోజ్ చెప్పేదేమి మీరు నమ్మాల్సిన అవసరం లేదు, పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం అంతకంటే లేదు. మోహన్ బాబు యూనివర్సిటీ గురించి అంటావా, మంచి మంచి సర్వే చేశారు, మేము కూడా సర్వే చేయించాము, క్లీన్ రిపోర్ట్, అక్కడ ఏమీ లేవు, అరాచకాలు లేవు, అక్రమాలు లేవు, ఏమీ లేవు. ఆ పేరెంట్స్ కి లేని బాధ మీకేందుకు? ఈ రోజే వచ్చింది అక్రమం. ఇప్పుడు మంచు మనోజ్ గొడవ చేసినప్పటి నుంచి అక్రమాలు వచ్చాయా? మొన్న ఫామ్ హౌస్ తలుపులు తన్నప్పటి నుంచే ఇష్యూ, అప్పటి నుంచే అన్యాయాలు వచ్చాయా? అంతకు ముందు లేవా? మరి అంతకు ముందు ఏ పేరెంట్ వచ్చాడండి కంప్లైంట్ ఇవ్వడానికి?